ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రకాష్ రాజ్ మళ్ళా ఒక కమెంట్ చేసిండు. అసలు ఈయనకి ఏమనిపిస్తుందో బోర్ కొట్టినట్టున్నది. సోషల్ మీడియాలో ఇన్ని రోజులు కనిపించలే కదా. అసలు ఇప్పుడు కాదు, ఆయన దాన్ని ఏమంటారు, ఏపీ ఎన్నికలు ఉన్నప్పుడు అది దారుణం. అసలు తుమ్మిన దానికి దగ్గిన దానికి పవన్ కళ్యాణ్ అట్లా, పవన్ కళ్యాణ్ ఇట్లా, పవన్ కళ్యాణ్ అది, పవన్ కళ్యాణ్ ఎందుకు అవసరమా? బోర్ కొడుతుందా సార్ మీకు? మీరు ఒక ఐకాన్ సార్. అసలు మీరు సినిమాలలో తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం ఇన్ని భాషలలో చేశారు. మీరు ఇన్ని భాషలలో చేసి ప్రతిసారి మీరు మాట్లాడిన మాటలు చాలా మట్టుకి ఎట్లా అంటే ఈయనెందుకు ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన బాలీవుడ్‌కి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. అది తెలుగు వాళ్ళకి వినడానికి బానే ఉంది. చాలామంది బాలీవుడ్ వాళ్ళకి మాత్రం వినడానికి అస్సలు బాలేదు. ఆయన ఏమని అంటున్నారంటే బాలీవుడ్ తన రూట్స్‌ని మర్చిపోయిందని, తనకి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా అసలు స్టోరీకి సంబంధం లేకుండా, ఏ దానికి సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారని, అందులో సినిమాలకి సంబంధించి కంటెంటే ఉండట్లేదని, వాళ్ళు ఒకానొక సందర్భంలో తీసిన సినిమాలకి, ఇప్పుడు తీసిన సినిమాలకి చాలా తేడా ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి నిజంగానే బాలీవుడ్ మారిందా అంటే యెస్. బాలీవుడ్ ఖచ్చితంగానే మారింది. బాలీవుడ్ సినిమాలోని ప్రతి సినిమాకి సంబంధించి అంటే హీరోయిన్ అందచందాల్ని చూపించడము, ఓ 2, 3 ఐటెమ్ సాంగులు పెట్టడము అయితేనే సరిపోతుంది. ఒకానొక సందర్భంలో బాలీవుడ్‌లోని సాంగ్స్ వింటే అసలు ఇది కదా పాటలు. అప్పట్లో 'దేఖా ఏక్ ఖ్వాబ్' అనే అమితాబ్ బచ్చన్ ఇంకా రేఖ గారికి సంబంధించి ఆ సాంగ్స్ ఉంటాయి. అసలు ఆ సినిమాలోని సాంగ్స్ వింటే అసలు మీనింగ్‌ఫుల్. అదే కాకుండా అమితాబ్ బచ్చన్‌కి సంబంధించి ఇంకొన్ని సినిమాలలో 'బీబీకి పైన' అంటే హస్బెండ్ వైఫ్‌కి సంబంధించి దాని మీద సాంగ్ కూడా ఉంటుంది. అది కూడా చాలా క్రేజీగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సాంగ్ కూడా ఇన్ డెప్త్‌గా మీనింగ్ ఉండడం. అందులో హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్ చేసినప్పటికి కూడా సాంగ్స్‌లో మీనింగ్ ఉండేది. కానీ ఇప్పుడు గందీ బాత్, గంది గంది గందీ బాత్ అని అంటారు. ఇంకోటి ఆహ్, రీసెంట్‌గా 'ఆజ్‌కి రాత్' ఎందుకు? అవసరమా? అవి వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో అదేవిధంగా సినిమా చర్చగా మారాలి అని అన్నట్టుగానే తీస్తున్నారు తప్ప, ఎవరు కూడా ఇంట్రెస్ట్‌గా పెట్టి ఒక్క సినిమా తీయట్లేదు. బై మిస్టేక్ ఏదైనా సినిమాలో సాంగ్స్ బాగున్నాయి అంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతది. సినిమాలో కంటెంటే ఉండదు. కర్మగాలి కంటెంట్ ఉందనుకోండి, సినిమాలోని సాంగ్స్ వింటే వామ్మో! ఇదేం సాంగ్ రా నాయనా వ్యాక్ అనే విధంగా అనిపిస్తుంది. సో, ప్రెజెంట్ ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి చదివి చూపిస్తా. బాలీవుడ్ తన మూలాలను క్రమక్రమంగా కోల్పోతుందని, కథల్లో ఉండాల్సిన ఆత్మను పక్కకు పెట్టేసి ఆయన మిగతా విషయాలకి సంబంధించి మాట్లాడుతున్నారని, బయట ఎంతో అందంగా రంగురంగులుగా కనిపించే సినిమా లోపల మాత్రం ప్రాణం లేని కథలుగా మారుతున్నాయని ఆయనైతే చెప్పుకొచ్చారు. అదే కాకుండా సినిమా రంగానికి సంబంధించి అక్కడ ఏదైతే మనం అదే కాకుండా ఈ మల్టీప్లెక్స్‌లో పెరగడం వల్ల అసలు సినిమాకి సంబంధించి కంటెంట్ ఉండకపోవడం, రేట్లు పెంచేసి ఏ సినిమా అంటే ఆ సినిమా ఒక 10 ఇవి పెట్టేసి, ఒక ఫైటింగ్ సీన్స్ పెట్టేసి, 10 గన్ షాట్స్ పెట్టేసి ఖతం సినిమా అయిపోయింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ చూసుకుంటే హీరో స్క్రీన్ టైమ్ చూసుకుంటే 2:30 గంటల సినిమాలో అర్ధగంట, 45 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక మిగతా సీన్స్ అన్నీ కూడా మిగతా యాక్టర్స్‌తోనే నడుస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోతుంది? సినిమాకి సంబంధించి చూడ్డానికి రంగురంగుల ప్రపంచంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే 'షాహిద్ కపూర్ అండ్ 'తృప్తి దిమ్రీ' సినిమాకి సంబంధించి కూడా ఆ అమ్మాయికి సంబంధించి చేసిన ప్రతి సినిమానన్నీ వదిలేసి తను 'కాలా' చేసింది. అదే కాకుండా 'బుల్‌బుల్' చేసింది. ఇలాంటివన్నీ సినిమాలు చేసిన ఆవిడతోని 'యానిమల్' తర్వాత తాను ఏ సినిమా చేసినా సరే బ్యాడ్ న్యూస్‌లో కానీ, ఇప్పుడు చేయబోయే నెక్స్ట్ సినిమాకి సంబంధించి కానీ ప్రతి సినిమాలో అంటే ఆమెను ఒక ఆబ్జెక్ట్ లానే వాడడము, ఇవన్నీ కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ మిగతాది నేర్చుకుంటున్నాయని కూడా చెప్పారు. అదే కాకుండా మలయాళం, అదేవిధంగా తమిళ్ సినిమాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సి ఉందని, వాళ్ళు తీసుకొస్తున్న కాన్సెప్ట్, వాళ్ళు తీసుకొస్తున్న కంటెంట్ అంతా ఇంత కాదు అని అటు మలయాళం సినీ ఇండస్ట్రీని కూడా మెచ్చుకోవడం జరిగింది. అంటే ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలు వింటుంటే యెస్, ఆయన చెప్పిన విధంగా ఒక కరెక్టే ఉంది. కానీ సోషల్ మీడియాలో ఆయన ఏది మాట్లాడినా, ఏది చెప్పినా ఒక వీడియో పాతదైనా, కొత్తదైనా కూడా కంప్లీట్‌గా వైరల్‌గా మారుతుంది. ఒకానొక సందర్భంలో ఆయన మోదీకి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి ఎలా అయితే అందరూ మాట్లాడుతా ఉంటారు. కానీ ఈయన కొన్ని కొన్ని సార్లు ఫ్యాక్ట్ మాట్లాడినప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారనే స్టేజ్‌కైనా దిగజారిపోతున్నారు. మరి ఇప్పుడు ఈయన చేసిన బాలీవుడ్ పైన కామెంట్స్‌కి సంబంధించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.